ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూన్ నెల 6వ తారీఖు 2025 శుక్రవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం ఆపత్కాలంలో ఆశ్రయమైన దేవుడు. ఆపత్కాలంలో ఆశ్రయమైన దేవుడు. దేవుని వాక్యం చదువుకుందాం అండి. కీర్తన గ్రంథం 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమని నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహింపరచెదవు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డారా, మీరంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో మీ బిడ్డలు మీరందరూ కూడా బాగున్నారా? మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి. మీకోసం మేము భారంతో ప్రార్థన చేయగలం. దేవుని బిడ్డ, దేవుని వాక్యం మనం చూసినట్లయితే మన ఆపదల్లో, మన కష్టాల్లో, మన శ్రమల్లో మన ప్రియప్రభు మనకు ఆశ్రయంగా ఉన్నట్లుగా చూస్తున్నాం. మనం ఆపదలు ఎదుర్కొన్నప్పుడు ఆయన వద్దకు వెళ్ళాలని ప్రియప్రభు వారు ఆశిస్తున్నాడు. ఆ విధంగా చేయటం వల్ల మన జీవితంలో దేవుని నమ్మకత్వం మరియు ఆయన శక్తిని కనుపరచడం వల్ల ఆయన నామం మహింపరచబడుతుంది. మనం ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన సహాయం కోరినప్పుడు ఆయనను మహింపరిచేదము. మనం ఆయనపై ఆనుకున్నట ఆయన మహిమను మరి బయలుపరిచినట్లుగా చూస్తున్నాం. ఇది మన అహంకారం స్వాతిశయమును విరిచేస్తుంది. మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగి పరిపక్వత సాధించిన కొలది ఆయనపై ఎక్కువగా ఆనుకోవాలి. మన భౌతిక జీవితంలో మనం ఎదిగి మగుచున్న కొలది మన తల్లిదండ్రులపై ఆధారపడుతున్న తగ్గిస్తాం. కానీ మన ఆధ్యాత్మిక జీవితాలు ఎదుగుతున్న కొలది దేవుని పిల్లలు ఏంటంటే మనం ఆయనపై ఎక్కువగా ఆధారపడతాం. ఆయనతో ఎడతగిన సహవాసం కలిగి ఆయనపై ఆధారపడలోనే దేవుని బిడ్డల యొక్క జీవితం ఉంది. అతి చిన్న శబ్దం కూడా వినబడేంత దూరంలోనే నీవు దేవునితో నివసించవచ్చు. దేవుని బిడ్డ, దేవుని వాక్యంలో మనం ఇంకా చూసినట్లయితే విలాప వాక్యం 3వ అధ్యాయం 25వ వచనంలో తన్ను ఆశ్రయించి వారి ఎడల యెహోవా దయాళుడును, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపుడుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. తమ వివాహ జీవితం ఆనందంగా ప్రారంభించిన ఒక దంపతులు ఉండేవారు. వారికి సంతానం కలిగింది. కానీ కొందరు అసూయపరుల వలన ఆ కుటుంబంలో అనవసరమైన గొడవలు ఏర్పడి దాంతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అటువంటి సమయంలో ఆమె మరి ఆ పట్టణంలో జరిగేటువంటి ఆశీర్వాద కూటాల్లో పాలుపంపు పొంది ఆ పట్టణంలో ఆ కూటాల్లో దేవుని వాక్యం మరి అందించబడి ద్వారా ఆమె జీవితం మార్చబడినట్లుగా చూస్తున్నాం. మరి ఈ సంవత్సరం మీరు కోల్పోయినంతటిని ప్రభు మీకు తిరిగి అనుగ్రహింపవచ్చున్నాడని దైవజనుల మాటలు విన్నారు. ఆ సమయంలో దైవిక సమాధానం ఆమె హృదయంలో దిగివచ్చి ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం విడిచిపెట్టింది. దేవుని స్తోత్రం. పరిచర్య కూడా ఆమె ధారాళంగా దేవునికి కానుకిచ్చినట్టుగా చూస్తున్నాం. తను పొందిన దైవిక అనుభవాన్ని తన భర్తతో కూడా పంచుకున్నది. దేవుని స్తోత్రం. ఆ తర్వాత నెలలోనే దేవుడు వారి ఇరువురిని మంచి ఉద్యోగాలతో ఆస్వాదించినట్టుగా చూస్తున్నాం. మరి వారు సొంత వ్యాపారం ప్రారంభించారు. ఈనాడు వారు అన్ని సదుపాయాలతో సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. దేవుని బిడ్డ, నిరాశ నిస్పృహలో ఉన్నావా? నీ కుటుంబ జీవితం విచ్ఛిన్నమైపోయిందా? భార్య భర్తల మధ్య సమాధానం లేదా? బిడ్డల మధ్య సమాధానం లేదా? ఈ సమయంలో దేవుని బిడ్డ, ప్రభుని ఆశ్రయించండి. ప్రభు మీ కుటుంబాన్ని ఆ 3 బారిన జీవితాన్ని తిరిగి చీరింపజేయగలిగే ప్రియ ప్రభు ఉన్నాడు. దేవుడు మంచి వరంనిచ్చే దేవుడు. తన హృదయం అంతట్లో ఆయనను వెతుకు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. మీరు ఆయన వెతికినట్లయితే నిశ్చయంగా మీరు మీ జీవితంలో ఆయన యొక్క ఆశీర్వాదాలు చూచెదరు. నిరాశపడకండి. నేడే వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధిలో మొరపెట్టండి. తప్పకుండా మీ ఆపత్కాలంలో ప్రభు మొరపెట్టండి. ప్రభు విడిపిస్తాడు. అప్పుడు మీరు ప్రభుని మహింపరచగలరు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లించుకున్నాను నాయన. ప్రతి ఉదయం ఈ రీతిగా నాయన అనుదినం అన్నా డైలీ మన ద్వారా వస్తున్న ఈ వర్తమానాలు అనేక దీవెనకరంగా ఉంటూ సహాయం చేయండి. ఈ వర్తమానం అంటున్న మా ప్రియులు ఎంతమంది నిరాశ నిస్పృహలు ఉన్నారు. మరి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి భార్య భర్తల మధ్య సమాధానం లేక, బిడ్డల మధ్య సమాధానం లేక, ఆర్థిక ఇబ్బందులు, కష్టాల్లో, వేదనలు ఉంటున్నారు. ఆ కుటుంబాలు మీరు ఆదరించండి తండ్రి. నేను ఆశ్రయించే బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు, సిగ్గుపరిచే దేవుడు కాదు నాయన. ఈ ఉదయ కాలంలో ఈ ప్రార్థనలో పాలు పంపుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించి బలపరిచి వారి కుటుంబాలు కట్టండి ఆయన. వివాహం కానీ యవన బిడ్డలకి ఈ నెలలో అద్భుతంగా వారు కోరుకొని చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక. అలాగే స్వదేశ విదేశాలు ఉద్యోగాలు తిప్పబడుతున్న యవన బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు యేసు నామములో వచ్చునుగాక.
ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం దయాక్రీటం ధరింపజేయండి ఆయన. ఎవరైతే దీర్ఘ వ్యాధులతో ఎమర్జెన్సీలు, ఇంటెన్సివ్ కేర్లు ఉంచబడి మరి వేదన పడుతున్నారో అందరి పట్ల కార్యం చేయండి నాయన. అసాధ్యాన్ని సాధ్యం చేయగల దేవుడు నాయన. ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రవహింపజేస్తున్నాను నాయన. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. మా తండ్రి హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికివాళ్ళు పరిచయం చేసిన దీనదాసులను, దాస్తున్నాను, విధవరాన్ని, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నారు. ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతము కాపాడిని దూతలు కావలించమని, కృపాక్షేమ లేని బిడ్డల వంట వచ్చినట్టు చేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.